హీరో గారైతే అలా ఒంటరిగా కూర్చొని గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గీత తను తను ఒక రౌడీలాగా రౌడీలందరినీ చితగ్గొట్టింది. తనే నాకు పదే పదే ఎందుకు గుర్తు వస్తుంది అని చెప్పి తనైతే గీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ గ్రాని వచ్చి, ఏంటి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిరా అని చెప్పి అంటుంది. నాకు చెప్తావా అని చెప్పి అంటే అక్కడ ఉన్న పెన్ తీసుకుని ఇలా ఆ స్కెచ్తో ఇలా గీస్తూ ఉంటాడు. ఆ స్కెచ్తో ఇలా గీత గీయగానే, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అంటే, గీత గీస్తున్నావేంట్రా? ఓ గీత గీసావంటే గీత అనే అమ్మాయి నీ మనసులో వచ్చిందా ఏంటా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే తనైతే, అవును, నాకు తను బాగా డిస్టర్బ్ చేస్తుంది, తనే గుర్తు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే తనైతే చాలా సంతోషిస్తుంది. ఇంతలో పద్మావతి గీతకి కాల్ చేస్తుంది. కాల్ చేయగానే పద్మావతి కాల్ చేయగానే గీత అయితే, ఏంటి పద్మావతి ఇలా కాల్ చేసావు చెప్పు అని చెప్పి అంటే, మనం విరాజ్ బాబు మీద కేసు వేశాం కదా, దాని గురించి ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది, గొడవ పెద్దదయ్యేలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే, అవును పెట్టాము, కానీ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అంటే, ఇంట్లోనే ఉన్నానమ్మా, నేను వాళ్ళ ఇంట్లో పని మనిషిని కదమ్మా అని చెప్పి అంటుంది. ఏంటి నువ్వు వాళ్ళ ఇంట్లో పని మనిషివా అని చెప్పి అంటుంది. అవునమ్మా, నేను ఇక్కడేనమ్మా పనిచేస్తూ ఉన్నది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గీత అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక విరాజ్ పైన కేసు వేసామని తెలిసి తనైతే ఇప్పుడు ఎంత గొడవ జరిగినా సరే నేను దీన్ని వాదించి తీరుతానని చెప్పి గీత అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.